ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా పరువు గంగలో కలిసిపోయిందంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5,000 మంది ట్రూప్స్ బేసిక్గా వీళ్ళకి ప్రపంచంలో చాలా దేశాల్లో బేస్లు ఉన్నాయి. మన దేశంలో లేదు. మనం అలాంటి పనికిమాలిన పనులు చేయం. ఈ పనికిమాలిన సన్నాసాలకి అసలు బేస్లు ఇవ్వం. బేస్లు ఇవ్వడం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తిని కావచ్చు, వాళ్ళ మిలిటరీ పీపుల్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, అంతా కూడా ఆ ప్రాంతంలో ఉంటారు. 5,000, 10,000, 15,000. సో ఆ దేశంలో ఉండి ఏదైనా అటాక్ చేయాలనుకుంటే అక్కడ నుంచి అటాక్ చేయడం అయితే జరిగింది అనమాట. వాళ్ళ ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఏదైతే సముద్రాలు ఉంటాయో, ఓషన్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో రకరకాలుగా చేస్తూ ఉంటారు. భారతదేశంలో ఎక్కడా లేవు, కానీ పాకిస్తాన్లో బేస్లు ఉండే, ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో కూడా బేస్లు ఉన్నాయి, ఇప్పుడు పీకేసినట్టు ఉన్నారు. అలాగే అనేక దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో బేస్లు ఉన్నాయి. చివరాఖరికి జర్మనీలో కూడా వీళ్ళకి బేస్ ఉంది. ఇలాంటి క్రమంలో ఏంటంటే మొన్న ఇరాన్ మీద యుద్ధానికి వెళ్తే ఇరాన్ ఈడ్చిచ్చి కొట్టింది కదా. ఇలాంటి క్రమంలో నేటో దేశాలు ఏవి కూడా